ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 1వ అధ్యాయము 32వ వచనము. జ్ఞానము లేనివారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ఈ దినము దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్న వారులారా, ఒక్కసారి మీ అంతరాత్మని మీరు పరిశీలన చేసుకోండి. ఎందుకంటే దేవాతి దేవుడు ఈ దినము వాగ్దానము చేత ఈ ఉదయకాల సమయమందు మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. గనుక ఇక్కడ అంటాడు, జ్ఞానం లేనివాడు దేవుడు లేదని నశించిపోతాడని, బుద్ధిహీనుడు క్షేమము కలిగినదని మైమరిచి నశించిపోవునని ఇక్కడ రాయబడి ఉంటున్నది. నిజముగా దేవుడు అనేక గొప్ప కార్యాలు చేసినప్పుడు కొంతమంది నా యొక్క జ్ఞానము చేత నేను ఇది సాధించాను, ఇది పొందానని ఒకరు అనుకుంటే, కొంతమంది బుద్ధిహీనులు వారికి మేలు కలిగిందని చెప్పి దేవుడిని మర్చిపోయి, దేవుని యొక్క సన్నిధిని మర్చిపోయి వారు నాశనాన్ని కోరి తెచ్చుకుంటున్నారు. అయితే ఈ దినము వాగ్దానాన్ని వింటున్న వారులారా, మీరు ఆలోచన చేయండి. మీరు జ్ఞానం కలిగిన వారైతే దేవుని యొక్క సన్నిధానాన్ని కానీ, సముఖాన్ని కానీ, దేవుని యొక్క కట్టడలను కానీ మానరు, మర్చిపోరు. దాన్ని హత్తుకొని జీవిస్తారు. బుద్ధిహీనులైతే వారికి మేలు జరిగింది ఈరోజు అని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే, దేవుడు అద్భుతం చేశాడు, చాలు ఇక మందిరానికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి చాలామంది అనుకొని ఏం చేస్తారంటే తదుపరి పెను ప్రమాదాన్ని వారు చవి చూస్తారు. గమనించాలి. నువ్వు ఆ రకమైన ధోరణిలో ఉంటే దయచేసి నీ అభిప్రాయాన్ని, నీ ఆలోచనని మానుకో. నేను ఇలా నేను ఉన్న దేవుడు నన్ను ఏం చేశాడులే అని చెప్పి మరి ఇది కావద్దు. బుద్ధిహీనంగా ప్రవర్తించొద్దు. బుద్ధి లేనటువంటి వాడు ప్రవర్తించే రీతిగా నువ్వు ప్రవర్తించొద్దు. ఎందుకంటే నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు గనుక ఆయన్ని అంటుకట్టుకొని ఉండు. బుద్ధి లేని వారుగా నువ్వు నడుచుకోవద్దు. వారు మేలు కలిగిందని చెప్పి మానేస్తారు, అలా నువ్వు ఉండొద్దు. ఎప్పుడైనా సరే యోబు వలె దేవుడిచ్చెను, ఏది నీ జీవితంలో జరిగినా దేవుడు తీసుకొని నువ్వు దేవుని నమ్మనికి స్తోత్రం అన్నట్టు నువ్వు యోబు వలె ప్రతి విషయానికి కృతజ్ఞత అర్పించేవారుగా నువ్వు ఉండాలని దేవుడు ఈ ఉదయకాల సమయం మందు హెచ్చరిక చేస్తున్నాడు. కనుక వింటున్న నీవు గమనించి నీలో ఉండే లోపాలని సవరించుకొని దేవుని దగ్గర ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ ఉదయకాల సమయం మందు మీరు మాతో మాట్లాడారు, నీకు స్తోత్రాలు. దేవా, మాలో ఉండే అవిధేయతను తొలగించండి. ఎప్పుడూ నిన్ను అంటు కట్టుకొని జీవించే జీవితం దయచేయండి. బుద్ధిహీనులు వలె మేము ప్రవర్తించక జ్ఞానం కలిగిన వారై వాక్యానికి లోబడి జీవితం మాకు దయచేయండి. అనారోగ్యం చేత ఉన్నవారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి విడుదల, రక్షణ లేని వారికి రక్షణనిచ్చి మీ నామని మహిమ తెచ్చుకుని కృప కలిగిన దేవుడు కృప ద్వారా నింపండి. దేవా, ఈ దినం మాట్లాడిన వాక్యమును బట్టి నీకు స్తోత్రం. ఈ వాక్యానుసారంగా మమ్మల్ని సరి చేసుకోవడానికి కృపనిచ్చి నడిపించమని, ఇలా ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన ఆలకించి దీవించమని, అటు మనసు దయచేయమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.